కుటుంబ సభ్యుల మధ్య అంటే వివేకానంద రెడ్డి గారికి వారి కుటుంబ సభ్యులకు ఈ కారణం చేత మాటలు కూడా లేని పరిస్థితి ఉందని, వివేకానంద రెడ్డి గారి యొక్క చెక్ పవర్ను కూడా ఆర్థిక లావాదేవీల యొక్క అధికారాన్ని పూర్తిగా వాళ్ళు రద్దు చేసినారనేది కూడా ఒక వార్త ఉంది. మరి ఇవన్నీ కారణాల చేత ఎందుకు ఆ దిశగా సిబిఐ విచారణ లోతుగా జరపలేదనేది కూడా ఆ ప్రశ్నే. చివరకు ఈ కేసు విచారణ చేస్తున్న దర్యాప్తు సంస్థను కూడా చంద్రబాబు నాయుడు గారు చేతుల్లోకి తీసుకొని తను కోరుకున్న వ్యక్తులను ఇరికించాలనే ప్రయత్నం, జగన్ను భారతమ్మను ఇరికించాల. నేను అడుగుతూ ఉన్న ప్రజలను, వినయపూర్వకంగా అడుగుతూ ఉన్న ప్రజలను ఒక్కసారి ఆలోచించమని. జగన్మోహన్ రెడ్డి గారికి, భారతమ్మ గారికి వివేకానంద రెడ్డి గారిని చంపించాల్సినటువంటి అవసరం ఏమైనా ఉందా? ఏమి లాభం? ఒకే నా సూటి ప్రశ్న. ఆస్తి, అధికారమా, అవమానమా, ఆడదే? ఏమి లాభం? రెండవది వారి మనస్తత్వం అదే? జగన్మోహన్ రెడ్డి గారిది, భారతమ్మది అటువంటి మనస్తత్వమా? రాజశేఖర రెడ్డి గారు తన తండ్రి రాజారెడ్డిని హత్య చేసిన వాళ్ళ విషయంలోనే తిరిగి పగా ప్రతీకారం తీర్చుకోలే. స్వేచ్ఛగా వారు ఈరోజు వేములలో తిరుగుతూ ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డినా ఆ దిశగా ప్రయాణం చేసినాడా? చేయలే. జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధాంతం ఇది కాదు. హింసను ప్రేరేపించే సిద్ధాంతం కాదు ఆయనది. తన రాజకీయ ప్రత్యర్థులను, రాజకీయ శత్రువులను ఫిజికల్గా, భౌతికంగా తుదమిట్టించాలన్న ఆలోచన ఆయన కలలో ఇలలో కూడా రాదు. ప్రజలారా, దగ్గరగా ఉండే మనుషులుగా చెప్తా ఉన్నాం మేము. కలలో ఇలలో కూడా ఉండదు ఆయనకు. ఆయన సిద్ధాంతం ఒకటే, తన రాజకీయ ప్రత్యర్థులను, తన రాజకీయ శత్రువులను హింసించడం అంటే ఏమిటి తెలిసిన ఆయన? వారిపై విజయం సాధించడం, గెలవడం, అధికారంలోకి రావడం, ప్రజలిచ్చిన అధికారాన్ని పురస్కరించుకొని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడం, బడుగు బలహీన పేదరిక వర్గాలకు సంబంధించిన అందరికీ, ఈ సమాజంలోని అన్ని వర్గాల వారికి మేలు చేయడం, కొత్త సంస్కరణలు ప్రవేశపెట్టడం, అనేక రకాలుగా మేలు చేసి ఈ రాష్ట్ర ప్రజల చేత కీర్తించబడడం, తను మరణించిన తర్వాత ఈ రాష్ట్రంలోని ప్రజల హృదయాలలో తన తండ్రి కంటే గొప్పగా తన రూపం మిగిలిపోవాలా అన్నదే ఆయన కాంక్ష. ఇది సాధించి తన రాజకీయ ప్రత్యర్థులను బాధించే ప్రయత్నం చేస్తాడు తప్ప తుదమిట్టిచ్చే ప్రయత్నం చేయడు. ఇక భారతమ్మ, నేను అడుగుతా ఉన్నా, నా భార్య నాకు చెప్తుందే హత్య చేయమని? ఈ రాష్ట్రంలో ఉండే స్త్రీలను అడుగుతా ఉన్నా నేను, అమ్మలారా, మీరెవరైనా మీ భర్తకు చెప్తారా పలానోని హత్య చేయని చెప్పి? ఆవేశంతోనో అనాలోచితంతోనో మీ భర్త ఎప్పుడైనా అటువంటి దిశగా హింస వైపు ప్రయాణం చేస్తే సగటు స్త్రీ నివారిస్తుంది. మరి భారతమ్మ సగటు స్త్రీనా? సగటు స్త్రీ కంటే మించినదా? ఎన్నో సేవా కార్యక్రమాలు పులివెందులో చేస్తూ ఉన్నారు. గౌరవప్రదమైనటువంటి డాక్టర్ వృత్తిలో కొనసాగుతుండే ఈసీ గంగిరెడ్డి గారి కుమార్తె, జగన్మోహన్ రెడ్డి గారి శ్రీమతి, చదువుకునే మహిళ, చాలా మానవతా కోణంలో ఆలోచించే భారతమ్మ గారు ఎందుకు ఈ హత్యను ప్రోత్సహిస్తారు? ఎందుకు ఈ హత్య చేసిన వాళ్ళని వెనకేసుకొని వస్తారు? ఎందుకు సునీతమ్మ ఈ దిశగా ఆలోచన చేయడంలే? ఇప్పుడు 7 సంవత్సరాలైంది. ఈ 7 సంవత్సరాల కాలంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం యొక్క గౌరవాన్ని సుదీర్ఘమైన ఆయన రాజకీయ జీవితంలో 70 సంవత్సరాలు, 60 సంవత్సరాలు ఆయన జీవిస్తే, దాదాపుగా 40 సంవత్సరాలు రాజకీయ జీవితంలో రాజశేఖర రెడ్డి గారు కొనసాగితే, మచ్చలేని ఆ కుటుంబానికి, ఆయన కుటుంబం ఏ సందర్భంలో కూడా వీధిలోకి రాలే. అంతటి ఉన్నతమైనటువంటి కుటుంబం యొక్క స్థితిగతులను మారుస్తూ రాజశేఖర రెడ్డి గారి యొక్క కుటుంబ గౌరవాన్ని బజార్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసినారు ఈ 7 సంవత్సరాల కాలంలో. అన్యాయంగా భాస్కర్ రెడ్డిని జైలు పంపగలిగినారు. అన్యాయంగా అవినాష్ రెడ్డి గారిని వేధించినారు. అవినాష్ రెడ్డి గారిని వేధించిన వేధింపు అయితే మరొక మనిషి అయితే సిక్కి శల్యమవుతాడు.
కొన్ని కోట్ల మంది చెవులల్లో అవినాష్ రెడ్డి హత్య చేసినాడు, హత్య చేయించినాడు, హత్య చేయించినాడు, హత్య చేయించినాడని కొన్ని కోట్ల మంది చెవులలో ఊదినారు పచ్చపత్రికల ద్వారా. ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేయడం అనే దానికంటే ఆయన వ్యక్తిత్వాన్ని 1,00,000 సార్లు చంపినారు. న్యాయస్థానాల చుట్టూరు తిరగాల్సిన పరిస్థితి కల్పించినారు. మానసిక వేదనకు గురి చేసినారు. తన తండ్రిని జైల్లో నిర్బంధించినారు 75 సంవత్సరాల వయసులో. పుట్టి పుణ్యానికి నేను ఆ రోజు చెప్పిన, అవినాశే హత్య చేస్తే మేము రాజకీయాల్లో ఉండాల్సిన అవసరం లేదు, అందరం రాజీనామా చేస్తామని చెప్పినాం, ఉండమని చెప్పినాం. అవినాశే కాకుండా జగన్మోహన్ రెడ్డి భారతమ్మే హత్యకు కుట్రకు కారకులు అని చెప్పి సునీతమ్మ మాట్లాడితే సిబిఐ విచారించాలంటే మేము రాజకీయాల్లో కొనసాగడం ఎందుకమ్మా? రాజకీయాల్లో కాదు, అసలు ఈ మానవ సంబంధాలలో మేము ఉండాల్సిన అవసరమే లేదు. ఇంకా ఊరు విడిచిపెట్టి ఎక్కడికో మేము వెళ్ళిపోవాలా శివక్షేత్రాలకు, ఇదంతా వద్దురబ్బా నాయన అని చెప్పి మేము జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడచడానికే కారణం కడప జిల్లా అనేది ఒక కారణమైతే అంతకంటే గొప్ప కారణం రాజశేఖర రెడ్డి కొడుకని, అంతకంటే గొప్ప కారణం జగన్మోహన్ రెడ్డి గారు మంచివారని, మానవతా విలువలు కలిగిన మనిషి అని, 10 మందికి సహాయపడగలుగుతాడని, మంచి నాయకుడని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలుగుతాడని భారతమ్మను జగన్మోహన్ రెడ్డి గారిని మానవీయ కోణంలోనూ సమర్థత కలిగిన నాయకునిగాను మేము చూడగలిగినాం కాబట్టి వారి వెంట నడుస్తున్నాం. ప్రధానమైంది కారణం మాకు ఒక వ్యక్తిత్వం ఉంది తల్లి. పదవి కోసమో, మంత్రి పదవుల కోసమో, ఎమ్మెల్యే టికెట్ల కోసమో జగన్మోహన్ రెడ్డి గారి వెంట డూడు బసవన్నని పోయే మనస్తత్వం కలిగిన కుటుంబంలో జన్మించలే మేము. ఆయన వ్యక్తిత్వాన్ని ప్రేమించి నడుస్తున్నాం. నాలాంటి వాళ్ళు 100 మంది, 1000 మంది. మరి మీ నమ్మకానికంటే 1000 మంది, లక్షల మంది ప్రజలమైనటువంటి నాయకులమైనటువంటి మా నమ్మకం చిన్నదంటావా తల్లి? జగన్ మనస్తత్వాన్ని, భారతమ్మ మనస్తత్వాన్ని మేము పసిగట్టలేమంటావా? నా ప్రశ్న మరొకసారి సంధిస్తా ఉన్నాయమ్మను నేను. వివేకానంద రెడ్డి గారి హత్య వెనుక కుట్ర చేయాల్సినటువంటి అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి, భారతమ్మకి ఏముందో చెప్పాలా? సూటిగా అడుగుతాను నేను. ఏమి లాభం ఉందో చెప్పాలా? ఒక్కటి ఏదైనా సరే, ఇది ఈ లాభం ఉంది, ఈ లాభం వల్ల ఆయన చేసినాడు, ఇక ఇప్పటికైనా సిబిఐ దర్యాప్తు క్లోజ్ చేసి ఛార్జ్షీట్ క్లోజ్ చేసింది కాబట్టి ట్రయల్ కోర్టులో విచారణ జరుగుతూ ఉండే ఈ నేపథ్యంలో ఇక విచారణ చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రి కోర్టులో విచారణ జరిగేటప్పుడు ఇంకా ఈ కేసు గురించి మాట్లాడడం, అవాకులు చివాకులు పేలడం అనేది ఇది చట్ట ప్రకారము కరెక్ట్ కాదు, ఆయన పదవి రీత్యా వయసు రీత్యా కూడా కరెక్ట్ కాదు. ఇక సునీతమ్మ గారైనా కానీ ఇంకా ప్రెస్ మీట్లు పెట్టి దీన్ని సాగబెరకడము న్యాయం కాదు. న్యాయస్థానంలో తప్పు చేసిన దోషులకు శిక్ష వేయడానికి న్యాయం ప్రకారం నీకు ఉండబడిన అవకాశాలు పురస్కరించుకొని ప్రయత్నం చేయడం తప్పు లేదు. అంతే తప్ప ఇంకా నీ మనసు చల్లారకుండా, నీ మనసు చల్లారలేదు అనడం కంటే కూడా నీ మనసు చల్లబడనీయకుండా చూస్తున్నాడు చంద్రబాబు నాయుడు. నీ మనస్సు చల్లగా కాకుండా చూస్తున్నాడు. చల్లబడే క్రమంలో మళ్ళీ దాన్ని వేడి చేస్తున్నాడు ఆయన, మళ్ళీ అపోహల వైపు తీసుకుపోతున్నాడు. ఆయన రాజకీయ కుట్రలో మీరు బలి అవుతున్నారు. మీరు మాకు బాధ కలిగే అంశం ఏంటంటే జీవిత పర్యంతరము రాజశేఖర రెడ్డిని వ్యతిరేకించి రాజశేఖర రెడ్డిని అవమానిస్తూ ప్రవర్తించినటువంటి చంద్రబాబు నాయుడుతో చిలిమి చేస్తారా మీరు? జగన్ కుటుంబ సభ్యులైనటువంటి కొంతమంది చంద్రబాబు నాయుడుతో చిలిమి చేస్తారా? రాజశేఖర రెడ్డిని ప్రేమించే ఏ రక్త సంబంధం లేని మేము, ఆత్మబంధమే కలిగినటువంటి మేము, మాలాంటి వాళ్ళము ఈనాటికి చంద్రబాబు నాయుడు వైపు మేము కన్నెత్తి కూడా చూడడంలే. మేము కారణం ఒక్కటే, రాజశేఖర రెడ్డి గారిని అవమానించి రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని ద్వేషించే ఆ మనిషితో
మా బొందిలో ప్రాణం ఉండగా మేము చూడం, ఎన్ని కష్టాలు వచ్చినా ఉంటాం. జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉండబడినటువంటి ఆ మనిషితో ఎట్లా మీరు చెలిమి చేయగలుగుతారు? ఆయనతో కుట్రలో మీరు ఎందుకు భాగం కాగలుగుతారు? జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని బజారుకిడ్చే ప్రయత్నం ఎందుకు చేస్తారు? నీ తండ్రి హత్యలో ఆయన ముద్దాయి చేయాలా, భారతమ్మను ముద్దాయం చేయాలనే ప్రయత్నం నిజంగా చాలా అన్యాయం. ఎంత అన్యాయం అంటే అసలు అంత అన్యాయం అసలుకి ఇది. దయచేసి ప్రజలు ఒక్కసారి ఆలోచించమని కోరుతా ఉన్నా నేను. వివేకానంద రెడ్డి గారి హత్య వెనుక, హత్య చేసింది ఎవరు, హత్య వెనుక ఎవరుండారు, చేసింది 5 మంది వాళ్ళు, దాని వెనుక ఉండేది ఎర్రగంగిరెడ్డి. ఈ విషయాలన్నీ ప్రజలకు తెలుసు. చివరిగా నేను ప్రజలను అభ్యర్థించేది, సునీతమ్మ గారిని అభ్యర్థించేది, ఇకనైనా వీటికి పులి స్టాప్ పెట్టి న్యాయస్థానంలో న్యాయం ఎలా జరుగుతుందని చెప్పి ఎదురు చూడడమే మంచిదని చెప్పి నా అభిప్రాయం.